రైట్ టు లైట్ ఆర్ ఎయిర్ అక్వైర్డ్ బై గ్రాంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను, మీరు, నిరుపమ అందరు సిబ్లింగ్. మన తాతకి ఒక ఇల్లు ఉంటుందన్నమాట. 1/3 నాకు, 1/3 ప్రత్యూష్ కి, 1/3 నిరుపమకి అని చెప్పి రాసేసి వెళ్ళిపోతాడు అనమాట. రోడ్డు పక్కనున్న భాగం ప్రసన్నకి, వెనక్కున్న భాగం ప్రత్యూష్ కి, ఆఖరి భాగం నిరుపమకి అని చెప్పి రాసేస్తాడు. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఓకే. యా. ఇప్పుడు మీరు ప్రత్యూష్ కి ఆల్రెడీ రోడ్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఆ రోడ్ నుంచి గాలి అయినా లైట్ అయినా వస్తుంటుంది. అట్లా కంటిన్యూ అయ్యి నిరుపమ వాళ్ళ పోర్షన్ కూడా వెళ్తుంది. సో నేను మధ్యలో ఒక గోడైనా గానీ కొన్ని 4 కిటికీలు గాని కట్టేస్తే అప్పుడు ప్రత్యూష్ ఏం చేస్తున్నారు? నిరుపమకి వచ్చే లైట్ ని ఆపుతున్నారు. నిరుపమకి, ప్రత్యూష్ కి, ప్రసన్నకి ఆ, ఉన్న హక్కులు ఏంటంటే, మా తాత చనిపోయేటప్పుడు ఎంత లైట్ ఎంత ఎయిర్ వచ్చేదో అంత లైట్ అంత ఎయిర్ రావాలి. ఎక్స్టెంట్ ఆఫ్ రైట్ ఫర్ ద ప్యాసేజ్ ఆఫ్ లైట్ ఆర్ ఎయిర్. నాకు డౌట్ ఉంది సార్. ఇప్పుడు లెట్సే దెర్ ఆర్ 4 houses లైక్ దట్, ఎప్పటి నుంచో మధ్యలో ఒక సెకండ్ ఇల్లు ఉంది. లెట్సే అందరిది 1 1 ఫ్లోరే ఉంది. ఓకే, వాడిది గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉంది. వాడు ఇప్పుడు ఏదో డబ్బులు వచ్చి 2 floors కట్టాడు. దానివల్ల పక్కన ఇద్దరికి 2 windows ఉంటే దే ఆర్ బ్లాకింగ్ అనుకోండి. వీళ్ళిద్దరు వెళ్ళొచ్చా కోర్టుకి? ఈ పక్కనోడు కోర్టుకి వెళ్ళొచ్చు సార్. జడ్జి నార్మల్ గా ఏం చెప్తాడంటే, మీరు మీరు సెటిల్ చేసుకోండి అని అంటారు. ఐడియల్లీ అకార్డింగ్ టు లా అయితే తప్పు అది.